నమస్కారం. మీ విశ్వసనీయ వార్తా వేదిక ఎంఎస్సి న్యూస్ తెలుగు. ఈ వార్తలు సమర్పించువారు పల్స్ హాస్పిటల్ వైరా రోడ్ ఆర్సీఎం చర్చి ఎదురుగా ఖమ్మం. డాక్టర్ అన్వర్ ఎండి జనరల్ మెడిసిన్, డయాబెటిక్, జనరల్ సర్జరీ, కిడ్నీ డయాలసిస్, ఎముకలు డాక్టర్ అందుబాటులో ఉంటారు. శ్రీ తిరుమల హాస్పిటల్, నెహ్రూ నగర్, వైరా రోడ్ ఖమ్మం. చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధుల దంత వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారు. శ్రీ చరణ్ గారి ఆధ్వర్యంలో, శ్రీ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఖమ్మం. వైరా రోడ్ లో స్పర్శ న్యూరో ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ అప్పారావు న్యూరో ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. సామ్రాజ్యం మాది వందనం గ్రామం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. నేను ఇటీవల విడుదలైన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కి నేను మా వందనం గ్రామం నుంచి అప్లై చేస్తున్నాను. అయితే అక్కడ మండల స్థాయి నుంచి 2 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలు జరిగినాయి. అందులో నేను మెరిట్ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నాను. తర్వాత మరలా ఆర్డీఓ ఆఫీస్ జిల్లా స్థాయిలో మళ్ళీ ఇంటర్వ్యూలు జరిగినాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అందులో మాత్రం నాకు ఇంటర్వ్యూలో మార్క్స్ చాలా తక్కువ వేసి, నాకన్నా తక్కువ క్వాలిఫికేషన్ అయినా ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషన్ చదివిన అమ్మాయికి ఎక్కువ మార్క్స్ వేసి ఆమెను ముందంజలో ఉంచి ఆమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. సో కావున ఇది ఓన్లీ స్థానికతకు సంబంధించిన ఉద్యోగం కాబట్టి స్థానికత గ్రామంలో ఉన్న రాజకీయ నేతల ప్రభావం వలన వాళ్ళ యొక్క అధికారాన్ని ఉపయోగించి కేవలం రాజకీయ ద్రోహం వలన నాకు ఈ ఉద్యోగాన్ని తీసేసి ఉన్నత చదువులు చదివిన నా నుంచి తీసుకొని వాళ్ళ అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. కావున నా యందు దయ ఉంచి మీడియా నేతలకు మరియు ఉన్నతాధికారులకు నేను తెలియజేయమనగా, నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఉన్నతాధికారులు ఆలోచించి పరిశీలించి ఆమెకు ఏ ప్రాతిపదికన ఈ ఉద్యోగం ఇచ్చారు, నాకు ఎందుకు ఇవ్వలేదు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరు నిజానిజాలు తెలియజేసి పరిశీలించి నాకు ఈ ఉద్యోగం ఇప్పించగలరని మనవి చేసుకుంటున్నాను. మాది కామేపల్లి మండలం. నా పేరు నిరోష. మాది కామేపల్లి మండలం. మా మండలంలో 6 గ్రామాలలో 6 ఇన్స్ట్రక్షన్ పోస్టులు ఉన్నాయి. అందులో భాగంగా బీఈడి, టీటీసీ వాళ్ళ పక్కన పెట్టి అన్ని డిగ్రీ, ఇంటర్ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. ఈ ఓన్లీ ఎంఆర్ఓ సారు ఇలా చేయడం వల్లే నేను 20 మార్క్స్, నాకు వెయిటేజ్ మార్క్స్ కలుపుకోవడం జరగలేదు. అన్ని మండలాలలోనే వెయిటేజ్ మార్క్స్ కలిపారు. మా కామేపల్లి మండలంలో 20 మార్క్స్ కలకపోవడం వల్ల ఈ డిగ్రీ వాళ్ళకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మాకు కూడా అదే విధంగా వెయిటేజ్ మార్క్స్ 20 యాడ్ చేయాలని కోరుకుంటున్నాను.